అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుకుందాం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అలాగు చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. పేతుర్ని పట్టుకొని చెరసాల్లో పెడితే సంఘం అంట ఏం చేస్తా ఉంది? సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తా. ఒక ఆశ్చర్య కార్యం జరిగింది. అదేంటి అంటే పేతురు నిద్రపోతా ఉన్నాడు. ఎక్కడున్నారు పేతురు చెరసాల్లో ఉండి నిద్రపోతా ఉన్నాడు. ఈ నిద్రపోయే సమయంలో మనం అనుకుంటాము క్రైస్తవులు అసలు నిద్రపోకూడదు, మెడకుగానే ఉండాలి అనుకుంటున్నారు కదా. కానీ పేతురు అంట చెరసాల్లో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. మనమైతే ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఏదైనా శ్రమ వచ్చింది అనుకోండి, ఎవరైనా మనల్ని తిట్టారనుకోండి, మనల్ని కొట్టి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాము? ఎవరైనా మనం తిడితే కూడా అసలు ఇక నిద్ర పట్టిద్దా మనకి? వాళ్ళన్న మాటలన్నీ రిపీట్ చేసుకొని వాటిని మళ్ళా జ్ఞాపకం చేసుకొని కుమిలి ఏడుస్తాం. పేతురు నిద్రపోతున్నాడు, సంఘం నిద్రపోతుంది. సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. ఎప్పుడైతే సంఘం ప్రార్థన చేస్తూ ఉందో, సంఘం ప్రార్థన చేసినప్పుడు ఏమైందో తెలుసా? దేవుని దూత పంపించబడింది. ఎక్కడికి పంపించబడింది? దేవుని దూత చెరసాలలోకి పంపించబడింది. నిద్రపోతున్న పేతుర్ని తట్టి లేపి లే అన్నాడు. లెమ్మనగానే లేచి నువ్వు నడుము కట్టుకొని కాళ్ళకు చెప్పులు వేసుకొని ఏం చేయాలి? నీ వస్త్రం పై వస్త్రం వేసుకొని నా వెంబడి రమ్మనగానే పేతురు అంట తనకి ఒక దర్శనం కలుగుతుందేమో, ఒక కళ జరుగుతుందేమో అని కళ్ళ చూస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ లేచి ఆ దూత వెంబడి వెళ్తా ఉన్నాడు. మొదటి కావలి దగ్గరికి రాగానే అక్కడ డోర్స్ ఓపెన్ అయిపోయింది, వెళ్ళిపోయాడు. రెండవ కావలి డోర్స్ ఓపెన్ అయింది. పెద్ద గేట్ అన్నమాట. మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ యొక్క గవిని అంట మొదటి కావలి రెండవ కావలిని దాటి పట్టణములకు పోవు ఇనప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. హల్లెలూయా! దానంతటా అదే తెరుచుకున్నాను. నిజంగా మన జీవితాల్లో ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు మనకి ఎలా రావాలో తెలుసా? వాటంతట అవే రావాలి. ఎవరు తడుతున్నారు తలుపు? సంఘం ప్రార్థన చేస్తా ఉంది. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. తెరవబడతా ఉంది. ఈరోజు మనము మరి తెరవబడే ద్వారాలు వాటంతటికి అవే తెరవబడ్డాయి. ఇక్కడ కొన్ని విషయాలు తెరవబడటము అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఏ విధంగా మనకి వస్తాయో, ఏ విధంగా మనం వాటంతటా అవే మనకి రావడానికి మనం ఏం చేయాలో, ద్వారాలు ఎలా తెరవబడటం గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే పేతురైతే నిద్రపోతా ఉన్నాడు, కానీ సంఘం నిద్రపోవట్లా. సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏమైంది? ద్వారాలు తెరవబడ్డాయి. Eyes of Gehazi, servant of Elijah, opened and saw the chariots and fire round. రెండవ రాజులు 6:17.
యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీరి కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరువ చేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతములు అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. హల్లెలూయా. ఎలీషా దగ్గర పని చేస్తున్న గేహజీ బయటికి వస్తా ఉన్నాడు. ఉదయాన్నే లేచి చుట్టూతో చూస్తా ఉన్నాడు. ఏం చూశాడంటే గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. హల్లెలూయా. ఏం కనబడింది? పట్టణాన్ని చుట్టుకొని ఉన్నారు. ఎవరు? శత్రువులు. వారు పట్టణాన్ని పట్టుకోవడానికి, ఎలీషాని చంపడానికి, ఎలీషాని పట్టుకొని వెళ్ళడానికి. ఎలీషాతో అంటున్నాడు, నాయనా, అయ్యా, నా ఏలినవాడా, మనం ఏమి చేయదుమని ఆ దైవజనునితో అనగా అతడు భయపడవద్దు, మన పక్షముననున్న వారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లు తెరవమని ప్రార్థన చేస్తా ఉన్నాడు. మనము కూడా చాలాసార్లు మన కండ్లు తెరవబడాలి. తెరవబడకుండా ఉన్నప్పుడు మనకేం కనిపిస్తాయి అంటే మన చుట్టూ ఉన్న సమస్యలే మనకు కనిపిస్తాయి, మన ఆర్థిక ఇబ్బందులే మనకు కనిపిస్తాయి, మన శత్రువే మనకు కనిపిస్తాడు, మన ఇబ్బంది, మన చుట్టూ ఉన్న రోగము, బలహీనత, మన చేతగానితనమే మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏమైపోతాము? మనకి భయం వేస్తుంది. ఎలాగా ఈ జీవితం ఎలా నడవాలి, ఈ బ్రతుకు ఎలా సాగిపోవాలి, నాకు దిక్కు ఎవరు లేరు. కానీ ఎలీషా ఏమంటున్నాడో తెలుసా? యెహోవా వీడు చూచున్నట్లు వీని కన్నులు తెరువు. దేవుడంట వాని కండ్లను తెరవజేశాడట. మన మనోనేత్రాలు తెరవబడాలి, మన హృదయం అనే నేత్రము తెరవబడాలి. అప్పుడు దేవునిని మనం ముఖాముఖిగా చూడగలము, దేవుని కార్యాలను చూడగలము. ఎలీషా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎలీషా ప్రార్థన చేయగా వాని యొక్క కండ్లు ఏమైనాయి అంట? తెరవబడ్డాయి, మనోనేత్రాలు తెరవబడ్డాయి. అప్పుడు చూస్తా ఉన్నాడు. ఎవరి చుట్టూ ఉన్నాయంట? వాళ్ళకి శత్రువుకి ఉన్నవి మనుష్య సహాయమే కానీ దైవ సహాయం కాదు. కానీ ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశాడో ఈ దాసుని యొక్క గేహాజీ యొక్క కన్నులు తెరవబడ్డాయి. తెరవబడి అతను అప్పుడు చూస్తా ఉన్నాడు. అగ్ని రథముల చేతను గుర్రముల చేతను నిండి ఉండుట చూస్తా ఉన్నాడు. మన చుట్టూ దేవుని సైన్యం ఉందని మనకి గ్రహింపు రావట్లా, మన చుట్టూ దేవుని కాపుదల ఉందని మనకి తెలియట్లా, మన చుట్టూ దేవుని యొక్క మరి సన్నిధి ఉందని మనకి తెలియట్లా, మన చుట్టూ దేవుడు తన యొక్క దూతల్ని కావలిగా ఉంచాడని మనము అర్థం చేసుకోలేకపోతున్నాం. కీర్తనలో ఉంటది కదా, ఆయన బిడ్డల కంటే రాయి కూడా తగలకుండా ఆయన కాపాడతాడంట, చేతుల మీద ఎత్తుకుంటా. మన కన్నులు తెరవబడాలి. అది కానీ 21:19 హాగరు కన్నులు ఎత్తి చూచినప్పుడు అంట నీటి ఊట కనబడిందంట. అంతకుముందు అక్కడ నీటి ఊట ఆమెకు కనబడలేదు. కానీ ఎప్పుడైతే ప్రార్థన చేసిందో దేవుడంట యెహోవా వాని కన్నులు తెరచను గనుక ఆ యొక్క నీటి ఊటనామే చూచింది. అలాగే మరి మనము దేవుని సన్నిధిలో నమ్మినప్పుడు దేవుని దేవుడు చేస్తాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు అక్కడ మరి గ్రుడ్డి వారి కన్నులు తెరవజేసినట్లుగా చూస్తా ఉన్నాం. ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డి వారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో
వారి కన్నులు తెరవబడెను. వారి కన్నులు తెరవబడెను. అలాగే మన జీవితంలో మనకి ద్వారాలు తెరవబడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మన అపనమ్మిక, మన అవిశ్వాసము. ఈ అవిశ్వాసము, అపనమ్మిక ఉన్నప్పుడు కన్నులు తెరవబడవు, దేవుని కార్యాలు చూడలేమన్నమాట. దేవుని కార్యాలు మనం చూడాలి అంటే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే, ప్రభువా నాకు నమ్మిక కలుగ చేయను. ఈ యొక్క మరి గుడ్డి వారు ప్రార్థన చేస్తున్నారు, అడుగుతున్నారు, ప్రభువా మమ్మల్ని కరుణించయ్యా, మమ్మల్ని కనికరించయ్యా, మా జీవితంలో మాకు కలిగిన ఈ గుడ్డితనం నుండి మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు అంటున్నారు, ఆయన వారిని అంటున్నారు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? దేవుడు అడుగుతున్నాడు. ఇది అసాధ్యమైన కార్యమే, కానీ దేవుడు ఈ కార్యం నీకు చేస్తాడని నీవు నమ్ముచున్నావా? నువ్వు నమ్ముతున్నావా? నీవు నమ్మితే దేవుడు నీ పట్ల ఆయన ద్వారాలు తెరవబోతా ఉన్నాడు, నీ కన్నులు తెరవబోతా ఉన్నాడు. దేవుని కార్యాలు నీవు చూడాలి అంటే నీ కన్నులు తెరవబడాలి. లేకపోతే గ్రుడ్డితనంలోనే మన కళ్ళ ముందు ఉండే కానీ అది మనకి కనిపించదు. కాబట్టి దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యం జరగాలి అంటే విశ్వాసంతో ఆయన మీద నమ్మిక ఉంచు. ఆయన నీ పట్ల గొప్ప కార్యాన్ని జరిగించబోతా ఉన్నాడు. దేవుని సన్నిధిలో మరి మనము ఏం చేయాలంటే మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఇంకొకటి యోబు గ్రంథము 36:10, ఉపదేశము వినుటకై వారి చెవిని తెరువ చేయుము, పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. స్తోత్రం, హల్లెలూయా. అపనమ్మిక కలిగిన మరి గేహజీ కన్నులు ఎలీషా ప్రార్థన చేసినప్పుడు తెరవబడ్డాయి. అయితే మరి గ్రుడ్డివారి కన్నులు వారి విశ్వాసాన్ని బట్టి తెరవబడ్డాయి. అలాగే మరి హాగరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీటి ఊటను అక్కడ పుట్టించాడు. మన ప్రార్థన, మన నమ్మిక, మన విశ్వాసం మన జీవితాల్లో ఏం చేస్తుందంటే ద్వారాలు తెరవబడేలాగా, మూత వేయబడిన ద్వారాలని, మరి కఠినంగా ఉన్న ద్వారాలని దేవుడు తెరుస్తాడు. ఆయన తెరవగా ఎవరు మూయగలరు? ఆయన మూయగా ఎవరు తెరవగలరు? ఎవరు తెరవలేరు. అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. మరి దేవుడు మన చెవులను తెరవ చేయాలి. ఏం చేయాలంట? చెవులను తెరవ చేయాలి. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవచ్చు. ఆయన నీ చెవి తెరవబడాలి అంటే పాపము విడిచిపెట్టి నువ్వు రావాలి. ఎందుకంటే దేవుడు చెప్పే వాక్యం ఏది కూడా అమ్మా అది ఏదో ఆటకాయతనంగా చెప్పే మాటలు కాదు. ఎవరైనా పాపములో ఉన్న వారికి దేవుని మాటలు వారి చెవిలోకి వెళ్ళవు, అసలు వెళ్ళనియరు. వాళ్ళు ఒకవేళ మందిరంలో కూర్చున్నా కానీ, దేవుని వాక్యం వింటున్నట్టున్నా కానీ సాతాను వారి చెవులని మూసివేస్తాడు. వారి చెవుల్లోకి వాక్యము వెళ్ళనివ్వదు, వారిని విననివ్వదు. అందుకే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఉపదేశము వినడానికి, వాక్యము వినడానికి చెవులను తెరవచేయము. చాలా మార్లు మనం దైవ సన్నిధికి వస్తాము కానీ దేవుని వాక్యాన్ని సాతాను ఏం చేయనీదు, విననివ్వదు. వస్తాం, అదే ఈరోజు ఏదో వాక్యం చెప్పాను, ఆ విన్న వాక్యము మన హృదయంలో గుర్తుండాలంటే మరి వాక్యాన్ని రాసుకోవాలి. వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి, వాక్యాన్ని చదవండి. అప్పుడు ఏమైందో తెలుసా? అది మన మనసులో జ్ఞాపకం ఉంటుంది. స్టూడెంట్స్కి ఏం చెప్తారు? చెప్పిన లెసన్ ఆ రోజు ఇంటికి వెళ్ళినాక మళ్ళా పుస్తకం తీసి చదవండి, అప్పుడు మీకు జ్ఞాపకం ఉంటుంది అని. అలాగే దైవ వాక్యాన్ని కూడా మనం వింటా ఉన్నప్పుడు రాసుకోవాలి. వాటిని రాసి చూసి విన్న ఇవన్నీ కూడా మనకి దేవుడు వాక్యాన్ని హృదయంలో భద్రపరుస్తాడు. 15 నుంచి 20 డైరీల దాకా రాసుంటా. ఎన్నో విషయాలు వాటిని కావాలన్నప్పుడు మళ్ళా వెనక్కి చూసి చదువుకోవడం. అంటే దేవుని వాక్యము మనం రాసుకోవాలి, మన హృదయంలో ఉండాలి, మన మనస్సులో ఉండాలి, మన చేతిలో ఉండాలి, మన యొక్క ద్వారబంధాల మీద ఉండాలి ఆ దేవుని వాక్యము. కాబట్టి వాక్యం రాసుకునే అలవాటునే చేసుకోవాలి, ఆ వాక్యాన్ని ధ్యానం చేయాలి. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ఉపదేశము వినడానికి మన చెవి ఏం చేయబడాలి? తెరవబడాలి. ఉపదేశం విన్నప్పుడు పాపముల చెర నుండి విడిపించబడతాం. దేవుని వాక్యం అప్పుడు
పని చేస్తుంది అనమాట. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. 81:10. ఫిలిష్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువు. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపేదను. హల్లెలూయా. కీర్తన 51:15 కూడా ఉంటుంది. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. దేవుని స్తుతిని మనం ఏం చేయాలంట? ప్రచురం చేయడానికి మన నోరు తెరవాలి, మన పెదవులను తెరవాలి. దేవుని స్తుతిని ప్రచురపరచినట్లు ఆయన నీ పెదవులను, నీ నోటిని నీవు తెరువుము. నోరు తెరిస్తే దేవుడు ఏం నింపుతాడండి? బ్లెస్సింగ్ ఇస్తాడు. మన నోరు తెరవవలసింది ఎందుకు? దేవునిని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి. స్తుతించినట్లుగా మన నోటిని తెరవాలి. యెషయా గ్రంథము 60:11 చూ. నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు వారి రాజులు జయోత్సాహముతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రింబవళ్ళు వేయబడక నిత్యము తెరవబడి యుండును. నీ యొద్దకు జనముల భాగ్యం తెస్తాడు. దీన స్థితిలో ఉన్న దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఏమిస్తాడంట? భాగ్యం ఇస్తాడండి, గొప్ప భాగ్యం ఇస్తాడు. ఆయన పరలోకాన్ని తెరచి ఏమిస్తాడంట? పరలోక ద్వారాలనే తెరుస్తాడంట ఆయన బిడ్డలకి. మలకి గ్రంథంలో ఉంటుంది కదా 3వ అధ్యాయంలో, ఆకాశవాకండ్లను విప్పంట పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడంట. ధననిధి తెరవబడతా ఉంది దేవుని సన్నిధిలో. మనము దేవుని సన్నిధిలో ఆయనకిచ్చి ఆయన శోధించాలంట. మనకు సహాయము దయచేయండి అని అడిగితే అంట దేవుడు పరలోకపు నిధిని తెరుస్తాడు మన దేవుడు. ఆయన విస్తారమైన దీవెనలు, విస్తారమైన ఆశీర్వాదాలు ఆయన పరలోక రాజ్యములో నుండి మనకి కలుగ చేస్తాడు. యెషయా 45:1 ఇంకొక మాట అంటున్నాడు, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, నేను రాజుల నడికట్లు విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. హల్లెలూయా. ఏం చేస్తాడు దేవుడు? ద్వారాలు వేయబడకుండా తలుపులు తీస్తాడు. ఆయన మన పక్షంగా విజయం అనుగ్రహించడానికి మన చెయ్యి పట్టుకోబోతా ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మరి దేవుడు ఇచ్చే ఆశీర్వాదం మనం పొందుకోవాలి. ఆశీర్వాదాలు మనం ప్రార్థన చేస్తే అవి మన వెనక వస్తాయి. సంఘం ప్రార్థన చేసినప్పుడు ఆసక్తితో, అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు ద్వారాలు వాటంతటవే తెరవబడ్డాయి. మనం దేవుని సన్నిధిలో గొప్ప మేలులు, గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవడానికి మరి యోగ్యులుగా, పరిశుద్ధులుగా ఆయన సన్నిధిలో నిలబడినట్లు ప్రతి ఒక్కరిని దేవుడు మరి నిలబెట్టునుగా. ఒక్క మాట, పరలోక రాజ్యంలో ఆయన పరలోకాన్ని తెరచి మనందరినీ ఆయన పిలువబోయే ఒక రోజు రాబోతా ఉంది. ఇదిగో ఇక్కడికి ఎక్కి రమ్ము అనే ఒక స్వరం మనం ఎదుర్కోతా ఉన్నాం. ఎవరైతే సిద్ధపడి ఉంటారో వారందరూ కూడా యేసయ్యను ఎదుర్కోవడానికి పరలోకంలోకి ఎక్కిపోతారు. పరలోక ద్వారం నీ కొరకు తెరవబడి ఉంది. మరి ఆ తెరవబడిన ద్వారంలోకి మనం అందరం కూడా ప్రవేశించే వారంగా ఉండాలి. దేవుని మాటలు దీవించునుగా. Thank you and God bless you. Please like, share, comment and subscribe.